దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనం పెట్టుకునే స్పెట్స్ అనేవి ఇలా మబ్బుగా డల్గా తయారైపోయినప్పుడు ఆలు ఉంటుంది కదండి, ఇలా ఆలును కొద్దిగా కట్ చేసి ఈ అద్దాల పైన రఫ్ చేసామనుకోండి, ఎలాంటి మరకలు లేకుండా మబ్బుగా కాకుండా అద్దాలు అనేవి చాలా క్లియర్గా క్లీన్గా తయారవుతాయి. ఇలాంటి జిన్ ప్యాంట్స్ని మనము మడత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జిన్ ప్యాంట్లకే వెళ్తుంది. ఇలా జిన్ ప్యాంట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక 2-3 ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, జిన్ ప్యాంట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనము ఒకటి తీసిన మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా ఇలా సాక్స్లను వేసేయండి. ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి. ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి. ఈ సాక్స్లను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా అతుక్కపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కూడా యూజ్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయపై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అతుక్కపోతాయండి. మనము చీపురు కట్టతో కూడా ఊడ్చినా సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా. ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి, ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది. మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు. ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్నైనా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు. స్టూల్ కానీ టేబుల్స్ ఎవ్వి ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరి సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వైపర్ స్టిక్కి 2 సాక్స్లను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి, ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఒక చిన్న ఫైల్ పేపర్ని తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని తీసుకున్నాక ఈ ఫైల్ పేపర్తో దీన్ని బాగా రఫ్ చేయాలి. మామూలుగా మనము చాకును కానీ చిన్న చిన్న పీలర్స్ని సీజర్ని సానపడతాం కానీ ఇలాంటి పీలర్ని సానపట్టలేం కదండి. కొబ్బరి తురిమేది షార్ప్నెస్లో లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సమ్మర్లో మనము ఎక్కువ కేజీలు ఎండుమిర్చిని తీసుకొచ్చి డాబా పైన ఎండబెట్టి కారాన్ని పట్టించుకుంటాం కదండి. దాంట్లో కొన్ని ఇలా మిరపకాయలను తీసుకొని పప్పులోకి కానీ చట్నీలోకి వాడటానికి కొన్ని తీసుకుంటాం. ఒక్కొక్కసారి వీటిని కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ నల్లగా మారిపోతూ ఉంటాయి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసి కొద్దిసేపు మాత్రమే వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అవి వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎండుమిర్చిని మనం కవర్లో పెట్టుకున్నా కానీ ఎలా పెట్టినా కానీ బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. షాపింగ్ మాల్లో కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి, వాటిని పారేయకుండా వీటికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి ముడివేయాలి. ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో 2 సైడ్స్ కూడా కత్తిరించేసేయాలి. వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా క్యాప్లోకి తీసుకొని ఈ మాస్క్ పైన పూర్తిగా వేసేయాలి. లేదా మీ ఇంట్లో ఏదైనా మంచి సువాసన వచ్చేది ఏదైనా పర్వాలేదండి, ఇలా మాస్క్ పైన వేసుకున్నాక చేత్తో కానీ ఇలా మాస్క్తో పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకున్నాక దీన్ని ఇలా చిన్నగా మలుచుకోవాలి.
ఇలా రెండుగా మలుచుకొని మనము ముందుగా ట్యాగ్ తీసుకున్నాం కదండి, దాంట్లో దీన్ని పెట్టేసి బెడ్రూమ్లో కానీ వాష్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో ఆ ప్లేస్లో ఒక మేకుకు వేసామనుకోండి 20 days వరకు కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే 3-4 బిర్యానీ ఆకులను ఇలా పిండి పైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే పిండిని మనము ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసామనుకోండి, పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్లకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లైటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అయితే గ్యాస్ లైటర్ని మనము కిచెన్లోనే ఎక్కడనో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది. గ్యాస్ లైటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లైటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి. ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని నీట్గా తుడుచుకోవాలి. దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లైటర్ అనేది కనిపిస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఆకుకూరలు ఏవైనా సరేనండి, ఇక్కడ మెంతి కూరని తీసుకున్నాను నేను. ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత 4-5 daysకి ఇలా వాడిపోయినట్టు తయారైందండి. ముందుగా మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి, ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక 10 to 15 minutes పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి. 10 minutes తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి, ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి, మనము వంట చేసే ముందు ఒక 10 to 15 minutes పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయటం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి, అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు. ఈ కవర్ను ఇలా పొడవులో 2గా మలుచుకోవాలండి. ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి. ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి, దాంట్లో వీటిని పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్లోకి వచ్చేసాయి.
ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ని కూడా కట్ చేసి చూపించాను. ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్లోకి వస్తాయి. ఒక చిన్న గాజు బౌల్ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్రను తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి, 2 teaspoons వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి అది రాకుండా ఉంటుంది. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో చివరి కొన భాగాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. దీంట్లో పేస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా పిల్లలకి ఎగ్జామ్స్ అయినప్పుడు కానీ రాసుకున్నప్పుడు పేజీ మధ్యలో మనం ఎక్కడైతే మర్చిపోతామో ఆ పేజీకి ఈ కోల్గేట్ పేస్ట్ని పెట్టేసామనుకోండి, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. లేదా గాలికి ఎప్పుడైనా ఈ పేజీలు అనేవి పైకి లేస్తున్నప్పుడు ఇలా పెట్టేసామనుకోండి గాలికి చెదిరిపోకుండా ఉంటాయి. స్టడీ చేసుకునే పిల్లలకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.